ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 10వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 10వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా మీకు ఈ రోజున ఆర్థిక ఉన్నతి కలుగుతుంది, ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది, ఆదాయం మీకు అన్ని రకాలుగా మీకు సమకూరడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారో, శత్రువుల మీద మీరు పైచేయిని సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క అభివృద్ధిని చూసి, మీ యొక్క ఉన్నతిని చూసి ఖచ్చితంగా ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోయే వారి సంఖ్య ఈ రోజున ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు సంపూర్ణమైన విజయాన్ని అందిస్తుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా మీకు ఈ రోజున గొప్ప గొప్ప వాళ్ళ యొక్క పరిచయాలతో, ఆ పరిచయాల ద్వారా మీకు మంచి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది, ఆర్థిక సహకారం కలుగుతుంది, మీ భవిష్యత్తుకి మళ్ళీ తిరిగి ఒక కొత్త జీవం వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ ప్రతిభకి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభా పాఠవాలను గుర్తించి ఖచ్చితంగా కూడా మీకు మంచి స్థానాలని, మీకు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి స్థానాలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ కీర్తి ప్రతిష్టలు బాగా ఇనుమడిస్తాయి, మీ యొక్క గౌరవం పెరుగుతుంది, సంఘంలోని సమాజంలోని మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం అనేది దక్కుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఈ రోజున ఏ విధంగా చూసినా కూడా, అటు ఉద్యోగపరంగా చూసినా, వ్యాపార పరంగా చూసినా, ఇతరత్ర పరంగా చూసినా ఖచ్చితంగా సుఖ సంతోషాలు సొంతమవుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఉద్యోగస్తులకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యోగస్తులకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. అలాగే వ్యాపారస్తులకు కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడులకి మంచి లాభాలు వస్తాయనే విషయాన్ని గమనించాలి. మీ యొక్క ఉన్నతిని చూసి, మీ యొక్క అభివృద్ధిని చూసి ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయే వారి సంఖ్య కూడా మీకు బాగా పెరుగుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున మీకు నచ్చిన వ్యక్తులతో, నచ్చిన వారితో ఈరోజు మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా మీకు బాగా కుదురుపడుతుంది. ఆరోగ్యం మీ గతంలో మీరు ఏమైనా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతుంటే, దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఖచ్చితంగా వాటి నుంచి మీకు సాంత్వన లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది. దానివల్ల మీరు తీర్థయాత్రలకు వెళ్తారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, దైవ దర్శనాలు కూడా మీరు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి స్వస్థానాలకి బదిలీలు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి గతంలో మీరు ఏమైనా రుణాలు చేస్తుంటే ఆ రుణాలన్నీ కూడా ఈ రోజున మీరు తీర్చడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వారందరికీ కూడా ఈ రోజున ఖచ్చితంగా సాంత్వన లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మరి ఈ రోజున ఏ కార్యక్రమం చేపట్టినా, ఎలాంటి పనులు చేపట్టినా కూడా మీకు ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలు వస్తాయి, సత్ఫలితాలు వస్తాయి. దానివల్ల మీరు మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత పట్టుదలతో, మరింత ఆత్మబలంతో మీరు ముందుకు వెళ్ళడానికి, మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి, అవి కూడా మీకు విజయాన్ని తీసుకురావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా
మీ కుటుంబ వాతావరణం కూడా ఈ రోజున మీకు బాగా సహకరిస్తుంది. మీ యొక్క మీ పార్ట్నర్స్ కానీ మీ పిల్లలు కానీ మీకు బాగా మీకు సహకరిస్తారు. మీరు చేస్తున్న ప్రతి పనికి వాళ్ళ యొక్క ప్రోత్సాహం సంపూర్ణంగా లభిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు సంపూర్ణంగా లభిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది విజయ పదంలో దూసుకు వెళ్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున స్త్రీలకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా మీరు పూర్తి చేస్తారు. అలా పూర్తి చేసి వాటి ద్వారా మీరు మంచి సత్ఫలితాలను పొందుతారన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి చదువు మీద ఏకాగ్రత బాగా కుదురుతుంది. చదువు మీద శ్రద్ధ కలుగుతుంది. ఈ చదువు మీద శ్రద్ధ కలిగి వారు విద్యపైనే మీరు దృష్టి పెట్టడం వల్ల విద్యలో మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. విద్యలో మీరు ఆశించిన రికార్డులను సాధిస్తారు. మంచి ఫలితాలు వస్తాయి, మంచి ర్యాంకులు వస్తాయి, మంచి మార్కులు వస్తాయి. అలాగే విద్యాపరంగా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున చాలా వరకు ప్రతి పని కూడా మీకు సానుకూలంగా మారుతుందన్న విషయాన్ని గమనించాలి. అత్యంత కష్టతరమైన పని కూడా మీరు సానుకూలంగా మార్చుకొని దాని ద్వారా మీరు మంచి విజయ పదంలో నడవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆర్థిక లాభాలు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. మీరు వ్యాపారం చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నా, అలాగే ఉద్యోగం చేస్తున్నా, ఇలా ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరంగా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వాటి ద్వారానే కాదు అన్ని రకాలుగా కూడా మీకు ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఆర్థిక పరిపుష్టిని మీరు పొందడానికి ఈరోజు ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి. మేధో దక్షిణామూర్తి వారి యొక్క స్తోత్రపఠనం చేయండి. అలాగే శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయండి. ఖచ్చితంగా కూడా మీకు మరిన్ని మంచి అవకాశాలు రావడానికి మీ యొక్క ఈ రోజంతా కూడా మరింత విజయపదంగా నడవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.